సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రధాన సమస్యలు అన్ని పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటూ మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ తెలియజేశారు. తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందినటువంటి 5 సినీ నిర్మాతలు రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, అలాగే సతీష్ కుమార్ తదితరుల బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రాజమండ్రిలోని ఫెల్టాన్ హోటల్లో కలిశారు. చాలాసేపు తమతో తమ సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారంటూ కూడా తెలియజేశారు. సింగిల్ థియేటర్, పర్సంటేజ్ల పెంపుల అంశాలే కాకుండా సినీ ఇండస్ట్రీలో సమస్యలు చర్చించినట్టుగా తెలిపారు. అన్ని విషయాలు కూడా కంట్రోల్కు వస్తాయని, ఇండస్ట్రీలో అన్ని పరిస్థితులు కూడా చక్కబెడతామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటూ కూడా తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా ఆమె తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు. మాకు అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలో చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. అదేనండి, అదేంటంటే ఎమికబుల్ అంటే అదే అండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. అదేనండి, అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హర్డిల్ కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హర్డిల్ కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ కూర్చుని అన్ని సెక్టర్లు కూర్చుని ఒకటి ఎమికబుల్ సొల్యూషన్ రావాలనుకున్నాం. దానికి సరిపోయే సహృద్భావ ఏమంటారు దాన్ని ఆ వాతావరణం అయితే క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకునేదాన్ని.